ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఏదో ఒక కంటెంట్ ఇద్దామని చెప్పేసి మస్తు ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. సరే కొంచెం మనం మాట్లాడే విధానం అన్న మార్చుకొని మన స్టైల్లో చెప్దామంటే అది సెట్ అవుతలేదు. ఎందుకు సెట్ అవుతలేదని ఆలోచించి ఇట్లా రోజులకు గడుస్తున్నాయి కానీ వీడియోస్ అయితే తీస్తలేను, వాయిస్ ఓవర్ ఇస్తలేను, అప్లోడ్ చేస్తలేను అన్నట్టున్నది నా కథ. సరే అని చెప్పేసి మొన్న ఒక వీడియో కోసం మనం పిజ్జా ఎట్లా రెడీ చేద్దామని చెప్పేసి అయితే లాంగ్ వీడియోని అయితే తీసిన. అది సగం రికార్డ్ అయింది, సగం రికార్డ్ కాలేదు. అందులోకెళ్ళి కొంచెం వీడియో తీసుకొని ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మరి ఈ వీడియో మీకు నచ్చదో కూడా నాకు అర్థమవుతలేదు. సరే విషయానికి వస్తే మాత్రం పన్నీర్ పిజ్జాని అయితే వేస్తున్నా. మీలో ఎంతమందికి పన్నీర్ పిజ్జా ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పన్నీర్ పిజ్జా. ఇక షాప్లో తీసుకుంటే మాత్రం అదే రెస్టారెంట్లో తీసుకుంటే మాత్రం అయితే మనకి నచ్చినంత క్వాంటిటీతోని పన్నీర్ అయితే ఇవ్వరు. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటా. ఇక కొంతమంది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు బయట ఫుడ్ తింటారని చెప్పేసి బయట వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి అట్లా ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే సో ఇంట్లో చేసుకొని తినడమే బెటర్ అనిపిస్తుంది అన్నీ కొనుకొచ్చుకొని. సో ఇట్లా చీజ్ మీకు నచ్చితే ఫుల్ వేసుకోండి, లేకపోతే లైట్ కొంచెం వేసుకోండి. సో ఇంకా విషయానికి ఏంటంటే ఇది నా ఓవెన్ లేదు కాబట్టి పెనం పైన పెట్టి ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో కొత్తగా స్టార్టింగ్ అంటే కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఊరికే చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎన్నిసార్లు చేసినా అప్పుడప్పుడు నేను కూడా మిస్టేక్ చేస్తా, మాడిపోతుంది. సో అది విషయం. ఇవన్నీ మన సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాయి, అన్ని తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు, అన్నీ తెచ్చుకుంటున్నారు. సో బయట తినే బదులు ఇంట్లో చేసుకొని తినండి అని చెప్తున్నా. సో ఎందుకనంటే బయట ఎక్స్పైర్ అయిపోయిన డేట్తో సహా కూడా ఇస్తారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. అందుకే ఏం చేసుకున్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. సో నేను కూడా ఇంట్లో చేసుకొని తిననీకే ట్రై చేస్తా. ప్రతి ఒక్కటి వీడియో తీసి అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే అది మీ ఇష్టం, నేను ఫోర్స్ చేయలేను. ఎందుకంటే అది సబ్స్క్రైబ్ చేసి వదిలిపెట్టి వీడియో చూడకపోతే మళ్ళీ ఎవరు బిస్కెట్ నేనే. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మాటకి, కానీ వ్యూస్ అయితే అసలు లేవు. ఈ వీడియోకి మరి ఎంతమంది వస్తారో చూద్దాం. ఈ వీడియో బట్టి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దామా చేయొద్దా, ఫుడ్ కంటెంట్ ఇద్దామా వద్దా అనేది ఆలోచించుకుంటా నేనైతే. సో మీకు చికెన్ పిజ్జానా పన్నీర్ పిజ్జా ఇష్టమా కామెంట్ అయితే చేయండి. వీడియో ఎట్లుందో కూడా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. 50Kకి దగ్గరలో ఉన్నాం.